హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో RC16 అనే వర్కింగ్ టైటిల్ తోటి ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందే స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ మూవీకి సంబంధించిన 3వ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో స్టార్ట్ కాబోతుంది. ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేసేలా కనిపిస్తుంది. అందరికీ ఈ టైటిల్ నచ్చడం తోటి దాదాపు ఆ టైటిల్ అనేది ఖాయమైపోయినట్టే. అయితే వీలైనంత తొందరగా మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసి ఇదే ఇయర్ అక్టోబర్ లో మూవీ రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా ఒక్క భారీ సక్సెస్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒక్క రంగస్థలం RRR మూవీ తర్వాత సరైన సక్సెస్ అనేది రామ్ చరణ్ కి ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవచ్చు. రంగస్థలం మూవీ తర్వాత వినయ విధేయ రామ అనే యాక్షన్ మూవీ తోటి వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ మూవీ సరైన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ SS రాజమౌళి డైరెక్షన్ లో RRR మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మల్టీ స్టారర్ మూవీ అయినప్పటికీ కథాపరంగా ఎక్కువగా RRR మూవీ స్టోరీ అనేది రామ్ చరణ్ చుట్టే తిరగడం తోటి వరల్డ్ వైడ్ సినీ లవర్స్ అంతా RRR మూవీని రామ్ చరణ్ మూవీ లానే చూశారు. ఈ మూవీ తోటి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ తోటి అందరినీ మెస్మరైజ్ చేశాడు. అవతార్ లాంటి ప్రపంచపు #1 సినిమా తీసిన జేమ్స్ కెమెరూన్ లాంటి గొప్ప డైరెక్టర్స్ కూడా రామ్ చరణ్ ని మెచ్చుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఈ మూవీ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ సరైన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ తనకున్న మార్కెట్ తోటి మూవీని దాదాపు సేవ్ చేశాడనే చెప్పాలి. ఇక మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా రామ్ చరణ్ నుంచి వస్తున్న మరో మూవీ వచ్చేసి బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న మూవీ వచ్చేసి RC16. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. RC16 మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ కోసం అయితే బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన రణబీర్ కపూర్ అయితే మూవీ టీం అప్రోచ్ అవడం అయితే జరిగిందంట. ఆయనకు స్టోరీ లైన్ అలాగే తన క్యారెక్టర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు చాలా వివరంగా చెప్పగా ఆయనకు చాలా బాగా నచ్చిందని, తన డేట్స్ ఎప్పుడు కావాలన్నా ఇస్తానని చెప్పడం అయితే జరిగిందని తెలుస్తుంది. ఇక రణబీర్ కపూర్ విషయానికి వస్తే మన టాలీవుడ్ లో అయితే బ్రహ్మాస్త్ర మూవీ అలాగే మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన యానిమల్ మూవీ ద్వారా సుపరిచితుడే అని మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇప్పుడు రణబీర్ కపూర్ క్యారెక్టర్ ముందుగా తమిళ హీరో సూర్య అని అనుకున్నా కానీ ఇక చివరిగా రణబీర్ కపూర్ అయితే ఫైనల్ అయిపోయినట్లు తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ గనక ఈ మూవీలో చేస్తే ఇక మూవీ వచ్చేసి భారీ స్థాయిలో సెన్సేషనల్ హిట్ అవడం మాత్రం ఖాయం. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని మాత్రం షేక్ చేయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటి వరకు చూడని వండర్స్ అయితే ఈ మూవీ క్రియేట్ చేసినా కానీ ఆశ్చర్యం లేదు. అలాగే RC16 మూవీకి సంబంధించిన మరొక న్యూస్ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి ఒక విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కేవలం ఒక్క ఆటలో మాత్రమే కాదు అన్ని రకాల ఆటల్లో ఆరితేరిన క్రీడాకారుడిగా మనకు కనిపించబోతున్నాడు. ఇక కన్నడ హీరో శివరాజ్ కుమార్ అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అయితే కోచ్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ అనేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తారీఖున రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అనేది యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావడం తోటి 2-3 పార్ట్లుగా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దాదాపు 100 kgలకు పైగా వెయిట్ నైతే గెయిన్ చేయడం జరిగింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.